హలో ఎవరివన్. ఈ వీడియో ఈ వీడియోలో మీరు చూస్తున్న బఫెలో నాట్ ఫర్ సేల్. ఈ వీడియో యొక్క ఉద్దేశం అంటే గుజరాత్ నుంచి సెప్టెంబర్ మంత్లో ఎవరైతే గేదెలు కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. అయితే నేను ప్రతి వీడియోలో చెప్తుంటా, మార్కెట్ ఏదైనా సరే, అది గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మనం ఏ ఏజెంట్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజెంట్ దగ్గర కస్టమర్స్ ఎక్కువగా వస్తే, అంటే నార్మల్గా గుజరాత్లో ఒక కస్టమర్ ఎట్ ఏ టైం ఒక లోడ్ గేదెలు ఇప్పిస్తాడు. అలాంటిది ఒక ఏజెంట్ దగ్గర 2-3 లేకుండా అంతకంటే ఎక్కువ 4-5 లోడ్ల గేదెలు కావాలని కస్టమర్స్ వస్తే, అంటే లిమిట్ కంటే ఎక్కువ కస్టమర్స్ మన దగ్గర ఉంటే వాడు రేట్లు కూడా పెంచే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క గేదెకు 5,000 నుంచి 10,000 దాకా రేటు కూడా ఎక్స్ట్రా చేసి మనకు ఒక గేదెకు 5 నుంచి 10,000 ఎక్కువ రేటుకి అయితే మనకు ఇప్పించడానికి ట్రై చేస్తాడు వాడు. మనం ఏంటంటే మనం ఆ మార్కెట్లో ఉన్న వేరే ఏజెంట్లతో మనకు పరిచయం ఉండదు. మనం ఏ ఏజెంట్ దగ్గర అయితే వెళ్తామో వాడిని మరి గుడ్డిగా నమ్మి ఒక్కొక్క గేదెకు 5 నుంచి 10,000 ఎక్స్ట్రా పెడతాం. అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ మీకు వస్తే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను వేరే ఏజెంట్ నెంబర్ అయితే మీకు షేర్ చేస్తా. మరి ఒక గేదె రీజనబుల్ ప్రైస్లో మనకు వస్తుందా లేదా అనేది మనకి ఎట్లా అర్థమవుతుందంటే, సపోజ్ ఒక 20 లీటర్ల గేదె ఉంది. అది ఈనిన తర్వాత ఒక నెల అయితే పాల మీద రావడానికి టైం పడుతుంది. అది ఈనిన తర్వాత పాల మీద వచ్చిన తర్వాత 5 నెలలు, అంటే ఒక గేదె రోజుకి 20 లీటర్ల పాలు ఇస్తుంది. దానికి 20 లీటర్లకు మనం నీళ్ళు కలిపి 25 లీటర్ చేసిన, మీ ఏరియాలో సపోజ్ మన దగ్గర 60 రూపాయల లీటర్ పాలకైతే రేటు ఉంది. 25 × 60 చేస్తే 1,500 వస్తుంది. అందులో 500 బఫెలో మెయింటెనెన్స్. ఎందుకంటే మాదైతే మేత ఓన్ మన ఫామ్లో మన ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి మేతకేం ఖర్చు ఉండదు. దానా అవి ఖర్చులు ఉంటాయి కాబట్టి 500 అనుకుంటే రోజుకు ఒక 1,000 రూపాయలు వస్తాయి. నెలకు 30,000 వస్తాయి. అదేవిధంగా 5 నెలలకు 1,50,000. అంటే 20 లీటర్ ఇచ్చే గేదె 5 నెలల పాలు అమ్మితే మనకు 1,50,000 వస్తాయి. ఆ 5 నెలల తర్వాత బఫెలో కన్సీవ్ అయిన తర్వాత ఒక 6 నెలల దాకా పాలు ఇచ్చింది అనుకుంటే, ఆ 6 నెలల్లో కూడా ఒక 60,000 పాలు ఇస్తుంది. దగ్గర అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. కాకపోతే మనం 60,000 అనుకున్నా కూడా 2,10,000 వరకు అయితే ఒక లాక్టేషన్లో కవర్ అవుతాయి. కాకపోతే మనకు కవర్ అవుతాయని అంత రేట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు నేనైతే పూటకు 10 లీటర్, అంటే రోజుకి 20 లీటర్ ఇచ్చే గేదె ఈ టైంలో 1,50,000 నుంచి 1,60,000. మరి టాప్ క్వాలిటీ ఉండి బ్రీడ్ మంచిగా ఉంటే 1,65,000 వరకు కొంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది నా ఒపీనియన్. అందరూ ఇలాగే కొనడానికి అయితే నేను ఎవరిని చెప్తలేను. మీ ఏరియాలో మిల్క్ రేట్ ఎట్లున్నది దాన్ని బట్టి మీరు ఏ కెపాసిటీ ఉన్న గేదెకి ఎంత రేట్ పెడితే మీకు బాగుంటుందని మీరు డిసైడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఏరియాలో పాలకు రేటు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే 1 లీటరు 100 రూపాయలకు 1 లీటర్ పాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర రేట్లు. అలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మార్కెట్లో సపోజ్ నేను చెప్పిన కదా, 20 లీటర్ల గేదె 1,50,000 నుంచి 1,60,000 కొంటే అది రీజనబుల్. 60 లేదా 65,000 కొంటే అది రీజనబుల్ ప్రైస్ అని నేను చెప్పిన. కాకపోతే ఎవరి దగ్గర అయితే ఏ ఏరియాలో అయితే పాల రేటు 100 రూపాయలు ఉన్నదో వాళ్ళు అక్కడ గుజరాత్ వెళ్ళి గేదెలు కొనేటప్పుడు 1,80,000 1,90,000 పెట్టి మరి కొంటున్నారు. కొందరు అయితే 2 లక్షల వరకు కూడా కొంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బ్రదర్, మీరైతే మీ దగ్గర పాల రేటు ఉన్నది, మీరు అయితే పెట్టగలుగుతారు అంత రేటు. మీ ఒకరు ఇద్దరు అలా హై రేట్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళ కోసం మార్కెట్ అది పాడైపోతున్నది. మిగతా వాళ్ళు అంత డబ్బులు పెట్టడం వాళ్ళకు అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కూడా ఒకసారి దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు మీ దగ్గర పాలకు రేటు బాగుంది, మీరు కూడా 60 రూపాయలు చొప్పున 60 రూపాయల లీటర్ పాలు, ఏ ఏరియాలో అయితే 60 రూపాయల లీటర్ పాలు ఉంటాయి వాళ్ళు ఏ రేట్ పెడతారు, మీరు కూడా అదే రేట్కు గేదెలు కొనడానికి ట్రై చేయండి. మీకు ఎక్స్ట్రా డబ్బులు మీ దగ్గర సేవ్ అయితే మీ ఫామ్లో కానీ వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, అది మీకు యూజ్ అవుతుంది. కాకపోతే మా దగ్గర ఎట్లనో రేట్ ఉందని మీరు ఎక్స్ట్రా రేట్ పెడితే అది వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు దాని గురించి ఒకసారి ఆలోచించాలి.
అదేవిధంగా మార్కెట్లో రేటు పెరగడానికి ఇంకొక కారణం ఏంటంటే, కొత్తగా డైరీ ఫార్మ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అసలు మార్కెట్లో అవగాహన లేదు. వాళ్ళు పోయి ఒక బఫెలో ఒక హెవీ సైజులో ఉండి దాని పొదుగు కూడా పెద్దగా ఉంటే ఇది ఎలాగో పాలు ఇస్తుందని వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన రేట్లు పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మన ఛానల్లో అయితే గోవింద్ డైరీ ఫామ్ వీడియోస్ అయితే ఉన్నాయి. దాని అర్థం ఓన్లీ గోవింద్ డైరీ ఫామ్ వాళ్ళే మంచి గేదెలు ఇప్పిస్తారని అయితే కాదు. వేరే భావనగర్లో అయితే ఇంకా నాకు తెలిసిన 5-6 డైరీ ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అంటే మంచి రేట్లోనే గేదెలు ఇప్పిస్తారు. కాకపోతే వాళ్ళు కొందరు ఏముందంటే వాళ్ళ ఫామ్లో గేదెలు కట్టేసి ఉంచుతారు. అంటే మన సైడ్ నుంచి ఎవరైనా కస్టమర్ వెళ్తే వాళ్ళకు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి గేదెలు ఇప్పిస్తారు. వాళ్ళ ఫామ్లో అయితే గేదెలు ఉండవు. అందుకోసం వాళ్ళ వీడియోలు అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. ఇంకొందరు వాళ్ళ ఫామ్లో గేదెల వీడియోలు అయితే మనకు వాట్సాప్ చేసినారు. కాకపోతే ఆ వీడియోలో క్లారిటీ లేదని వాళ్ళ వీడియోలు నేను అప్లోడ్ చేయాలి. మీరు ఏ డైరీ ఫామ్లో వెళ్ళినా ఒకవేళ మీకు రీజనబుల్ మీరు క్యాలిక్యులేట్ చేసిన రేట్ కంటే ఎక్కువ రేట్కు గేదెలు ఇప్పించడానికి ఎవరైనా ట్రై చేస్తే వాని దగ్గర మీరు గేదెలు కొనాల్సిన అవసరం లేదు. మీరు భావనగర్ వెళ్ళినా, జూనగర్ వెళ్ళినా ప్రతి ఏరియాలో బోలెడు మంది ఏజెంట్స్ ఉన్నారు. ఒకరు మీకు రీజనబుల్ ప్రైస్లో గేదెలు ఇప్పించకుంటే వేరే వాడి దగ్గర వెళ్ళిపోండి. కానీ మీరు వాడినే గుడ్డిగా నమ్మి వాడి దగ్గర మోసపోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు వాళ్ళ వేరే ఏజెంట్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు నేను చెప్పిన ఏజెంట్ దగ్గరనే కొనండి. లేకుంటే నా ద్వారానే వచ్చి కొనని ఆ రూల్ కూడా లేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు ఎక్కడ ఓకే అనిపిస్తే అక్కడ కొనండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. నాకైతే ఎలాంటి కమిషన్ అవసరం లేదు. నేను ఈసారి గుజరాత్ ఎందుకు వెళ్తున్నా అన్నది అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2-3 ఫార్మర్ దగ్గర వీడియోలు కవర్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను కేవలం బ్రీడింగ్ కోసం సిమన్ ఎలా అంటే గుజరాత్లో టాప్ క్వాలిటీ సిమన్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, ఇంకా ఆ సిమన్ ఎక్కడ అవైలబుల్ మనకు ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి కొన్ని విషయాలు నాకు కూడా తెలుసుకోవాలి. కాబట్టి అందుకోసం నేను వెళ్తున్నా. మీరు వస్తే మీకు హెల్ప్ చేస్తాను, అంతేగాని నాకు కమిషన్ అయితే అవసరం లేదు.